शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, శనివారం, తిథి సప్తమి, మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల వరకు. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, రాత్రి 2 గంటల 36 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుండి 6 గంటల 22 నిమిషాల వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 11 గంటల 21 నిమిషాల నుండి 12 గంటల 54 నిమిషాల వరకు. అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది. అంటే ఉదయం శనివారం, ప్రతి శనివారం 5 గంటల 30 నిమిషాలకి దుర్ముహూర్తం మొదలై 7 గంటల 54 నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, అంటే ఇది రౌద్ర సంబంధమైనటువంటి నక్షత్రంగా, రుద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రంగా చెప్తారు. శుభకార్యాలకు యోగ్యమైన నక్షత్రం కాదు ఇది. అస్త్ర శస్త్ర అభ్యాస మంత్ర యోగాలకు చాలా ఉపయోగపడేటువంటి మంచి నక్షత్రం. అంటే ఈరోజు మనం ఏదైనా నేర్చుకోవాలి, విద్యను అంటే నేర్చుకోవచ్చు. అలాగే రక్తవర్ణంలో ఏకతారగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. ఈ నక్షత్రం వారు కొంచెం ఉగ్ర స్వభావాన్ని కలిగి ఉంటారు. అకార స్వరం వీరికి కలిసి వచ్చేటువంటి ఈ నక్షత్రం వారందరూ కూడా ఈరోజు ఆ అనేటువంటి శబ్దంతో ఉండేటువంటి ఏదైనా మంత్రాన్ని జపించవచ్చు. అధిష్టాన దైవం దీనికి రుద్రుడు, ఈ నక్షత్రానికి. కనుక ఇవాళ మనం శివ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. కాదిర వృక్షం వీరికి కలిసి వస్తుంది. చండ్ర చెట్టుని చక్కగా మంచి ప్రదేశాల్లో నాటి నీరు పోసి సంరక్షించిన, చండ్ర చెట్టు కనిపిస్తే చక్కగా నీరు పోసి నమస్కరించుకున్న వీరికి శుభం చేకూరుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి క్రౌంచ పక్షిని చూసి నమస్కరించడం మంచిది. బయటికి ప్రయాణం చేయాలి ఒకవేళ తప్పదు అనుకుంటే తిల పిష్ట భక్షణం, అంటే నువ్వులతో కలిపినటువంటి పదార్థాన్ని, అన్నాన్ని కానీ స్వీకరించి ప్రయాణానికి వెళ్ళడం మంచిది. అన్ని వైపులకు ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది. కానీ ఇలా తిలపిష్ట భక్షణాన్ని కనుక చేసి వెళ్ళినట్లయితే మనం ఇంకా ఉత్తమ ఫలితాలని పొందుతాం. శివ ఆరాధన చేసుకోవడం చాలా శుభాన్ని చేకూరుస్తుంది. ఈరోజు శనివారం, హరికి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. విష్ణు ఆరాధన చేసుకోవడం కూడా మంచిది. హరులను ఇద్దరును ఆరాధన చేసుకున్నట్లయితే మనం ఉత్తమ ఫలితాలని పొందగలుగుతాం. కనుక ఈరోజు శివారాధన, విష్ణు ఆరాధన చేసుకొని శుభ ఫలితాలను పొందుదాం. శుభం భూయాత్.